ఆక్వా రైతులను కాపాడాలని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపి కలెక్టర్ రాజాబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్వా ఫీడ్ రేట్లు ఒక్కసారిగా పెరిగి నిత్యావసరాలు సైతం పెరిగిన నేపథ్యంలో తాము ఆక్వా సాగు చేయలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీడ్ రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. ఫీడ్ కంపెనీలు ప్రభుత్వంతో ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అనుమతి తీసుకోకుండా ఫీడ్ ధరలను బెనామీ ఫీడు కేజీకి మొత్తం సాగుకే దూరం అయ్యి ఫీడ్ ధరలను వెంటనే తగ్గించి రొయ్యల పరిశ్రమను రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రకాశం జిల్లా జోక్యం చేసుకున్న రొయ్యల రైతులను ఆదుకోవాలి, రొయ్యల రైతులను ఆదుకోవాలి, రొయ్యల రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రొయ్యల రైతుల ఐక్యత ఆదుకోవాలి, రొయ్యల రైతులను తగ్గించాలి, పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలి, పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలి, పెంచిన ఫీడ్ ధరలను రైతుని ఫార్మర్ని. మేము 20 years నుండి 28 years నుంచి కల్చర్లో ఉన్నాను ఆక్వాలో. ఈసారి విపరీతంగా పెంచారు. అంటే ఎప్పుడు ₹3, ₹2 అలా ఏదో భారం లేకుండా నొప్పి తగలకుండా రైతుకు పెరిగేది. ఈరోజు అంటే ₹12 అంటే టన్నుకి 12,000 పెరిగినట్టేనండి. కల్చర్ కూడా అంత సుముఖంగా లేదు. గ్రోత్లు కూడా చాలా స్లోగా ఉన్నాయి ఈ పంట. మరి ఎండల వల్ల లేకపోతే అనేక కారణాలు ఉండొచ్చు. మరలా ఏంటంటే ఈ ₹12 పెంచడం వల్ల చాలా ఆ కల్చర్ మొత్తం రన్నింగ్లో ఉంది సార్. ఇప్పుడు పెరగడం వల్ల మాకు చాలా భారమే. ఎందుకంటే రేట్లు పెరిగినాయి. ఆక్వా ఫీడ్ రేటు బ్యాగ్ వచ్చి 300 పెరిగింది. టైగర్కి వనామికి వచ్చి 250 పెరిగింది. ఎంత భారం అంటారు? మన ఫిబ్రవరిలో పెంచారు ₹3.25 75 పెంచారు. ఇప్పుడు 4వ నెల ఇది. మళ్ళీ ఇప్పుడు ₹12 పెంచారు. అంటే ₹15.75 ఈ 4 నెలల్లో పెంచారు. మరి రైతు ఎలా సార్ ఎలా బతకాలి చెప్పండి? మిడిల్ రేటు ఫిబ్రవరిలో 270 100 కౌంటు, ఇప్పుడు 240 తెచ్చారు. ఎంత కాస్ట్ ఆఫ్ పర్సన్ పెరుగుతుంది. ప్రతి ఒక్కటి ఆటో దగ్గర నుంచి వర్కర్స్ పెట్టి మీల్స్ కాడి నుంచి అన్నీ పెరిగినాయి. పెట్రోలు మొత్తం పెరిగినాయి. కానీ రొయ్యల రేటు మాత్రం తగ్గుతుంది. మరి ఎలా రైతు వేస్తాడు రొయ్యలు చెప్పండి? మీరు ఆలోచించండి. ఎంత సంక్షోభం ఏర్పడింది రైతుకి. వీళ్ళందరూ కానీ ఆపేస్తే క్రాప్ హాలిడే తీసుకుంటే రేపు పరిస్థితి ఏంటి? గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుంది? మేజర్ ఇన్కమ్ ఆక్వా ద్వారా అని ప్రకటిస్తున్నారు ప్రతి ఒక్కరు. మరి అలాంటప్పుడు ఆక్వాని ఎంత కాపాడుకోవాలి మనం? బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది కదా. గవర్నమెంట్కి ఉంది, రైతుకు ఉంది, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకు ఉంది, ఎక్స్పోర్టర్కి ఉంది. ఏ ఆలోచన లేకుండా వాళ్ళు పెంచేసేసి ఒక రోజులో మేము పెంచేసాము బ్యాగ్ 300 అంటే ఏంది రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఎంత? మా డిమాండ్స్ అదే సార్. రేటు తగ్గియాల్సిందే. తగ్గించాను అది తగ్గియాలి. రొయ్యల రేటు 270 పెట్టాలి కాన్స్టెంట్గా. 100 కౌంట్ నుంచి 60 కౌంట్ రావాలంటే ₹10 వస్తుంది సార్. ₹10 అంటే 60 కౌంట్ రావాలంటే 100 నుంచి దగ్గర 40 days పడుతుంది. ఆ 40 days ఎంత ఖర్చు అవుద్ది అందరూ తెలుసు. ఫీడ్ ప్లాంట్ తెలుసు, ఎక్స్పోర్టర్కి తెలుసు, అందరూ తెలుసు. కానీ ₹10 ఈరోజు 30 కౌంట్ 40 కౌంట్కి వస్తే కానీ రైతు బయటపడదు సార్. అది పరిస్థితి. అన్నీ పెరిగిపోయినాయి. ప్రస్తుతం రొయ్యల రేటు, పండించిన రొయ్యలకి రేటు తగ్గించేస్తున్నారు. ఫీడ్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. హార్మోన్ జలసంధి వల్ల రేట్లు పెరిగినాయి. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగింది, అందువల్ల రేట్ పెంచుతున్నా ఉన్నారు. ఈరోజు వచ్చేసి
వారు సద్దుమణుగుతూ ఉంది, రేటు తగ్గిపోతూ ఉంది. ఇప్పుడేమైనా రేటు తగ్గిస్తారా లేదా? ఇదే విధంగా కానీ ఒంటెత్తు పోకడతోటి ఫీడ్ కంపెనీస్ కానీ ముందుకెళ్తే కల్చర్ దిగుబడి తగ్గే విధంగా మేము ఆలోచించుకొని ప్రొడక్షన్ తగ్గించేస్తాం. అప్పుడు అందరూ ఇబ్బంది పడతారు. ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, ఎగుమతిలో వచ్చే లాభం పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా అందరూ ఇబ్బంది పడతారు. ప్రస్తుతం వచ్చేసి రేటు పూర్తిగా రైతులకి ఫీడ్ కంపెనీ వాళ్ళు సహకరించి రేటు తగ్గించాల్సింది కోరుతున్నాం.